వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రష్యాలో భారీ భూకంపం భయపెడుతున్న దృశ్యాలు. ఢిల్లీలోని మహిళపై పడిన విద్యుత్ స్తంభం. మంత్రి సీతక్క నిర్లక్ష్యం, ఊరు ఖాళీ చేసి వెళ్తున్న ప్రజలు. పోలీస్ జాగిలాలకి ఘనంగా వీడ్కోలు పలికిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్. వరంగల్ భద్రకాళి అమ్మవారికి చీర సారెని సమర్పించిన సేవకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రి సీతక్క నిర్లక్ష్యం, ఊరు ఖాళీ చేసి వెళ్తున్న ప్రజలు. వరదలకు ఊరు మునుగుతున్నా పట్టించుకొని మంత్రి సీతక్క. దిక్కుతోచని స్థితిలో గ్రామ ప్రజలు, రానివ్వని పక్క ఊరి గ్రామస్తులు, అడవిలో ఉండేందుకు అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం కొండాయి గ్రామంలో గత సంవత్సరం తెగిపోయిన వంతెనను ఇంతవరకు నిర్మించని మంత్రి సీతక్క. గత సంవత్సరం వచ్చిన వరదలకు కొండాయి గ్రామం నీట మునుగగా ప్రాణాలు కోల్పోయిన పలువురు గ్రామస్తులు. గత ఏడాది ఆస్తి ప్రాణ నష్టం జరిగిన మంత్రి సీతక్క ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఎన్ని సంవత్సరాలు గడిచిన మంత్రి సీతక్క తమ గోస తీర్చడం లేదని, కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ఫోటోలు దిగి వెళ్తుందని అసహనం వ్యక్తం చేస్తున్న ముంపు ప్రాంతం వాసులు. ఏది పాజిటివ్ ఉంటే అది చేపించడానికి ట్రై టైల బృందాలుగా కొట్టుకున్నారు. మళ్ళీ వచ్చి ఇక్కడ మా దగ్గర చెప్తాను. కూడా మీకు అందరికి తెలిసిన విషయమే. వరద బాధితుల మొత్తం కొండాయి మొత్తం మునిగిపోయి దాదాపు 9 మంది చనిపోయే విషయం కూడా రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. 2 సంవత్సరాలు దాటిపోయినాక కూడా మాకు ఇప్పుడు ఎలాంటి స్థిర నివాసం లేదు. ఫస్ట్ వరదలు వస్తే పోయేది మాత్రం మా ఎస్సీ వాళ్ళు. అందుకే ఇప్పుడు మా ఎస్సీ వాళ్ళందరం కలిసి దాదాపు ఒక 80 కుటుంబాల వరకు కూడా ఇప్పుడు వాగు దాటి దొడ్ల అనే గ్రామం మాకు తలదాచుకోవడానికి మేము ఇక్కడ దొడ్ల వరకు వచ్చేసినాక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫారెస్ట్ వాళ్ళు కానీ మిగతా రైతులు కానీ ఇక్కడ మా దొడ్ల శివార్లో మీరు ఉండడానికి అర్హత లేదు, మీరు ఇంకెక్కడైనా ఉండండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే వాయిస్ కొంతమంది ఇంకా తీసుకొచ్చి చెప్పినాక మేము ఇక్కడ స్థిర నివాసం కూడా ఉండడానికి పరిస్థితి లేదు, ఇప్పుడు తలదాచుకునే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. సీతక్క కానీ ఎవరైనా కానీ సహాయం చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సీతక్క దయచేసి సహాయం చేయాలి, ఎందుకంటే మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అందరికీ మీకు తెలుసు. 2 సంవత్సరాల నుంచి
ఒక వారం రోజులు చెప్పేసి టైం ఇచ్చేసి మాట్లాడారు. వారం రోజులలో మిమ్మల్ని ఆదుకుంటాం ఎక్కడున్నా అని చెప్పేసి మాట్లాడారు. వారం రోజులు కాదు, ఇంకా 3 ఎక్స్ట్రా రోజులు 10 రోజులైనా మేము ఆగుతాం, కానీ దయచేసి మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ రెవెన్యూ ల్యాండ్ లేదు, ఇక్కడ మీరు ఎక్కడైనా చూసుకోండి రెవెన్యూ ల్యాండ్ అని కూడా చెప్పేసి అన్నారు. మా వాళ్ళు వీధంత వరకు రెవెన్యూ ల్యాండ్ చూస్తారు, మీరైతే గవర్నమెంట్ చేతిలో ఈ పని కాబట్టి మీరు రెవెన్యూ ల్యాండ్ ఎక్కడున్నో చూసి దయచేసి మమ్మల్ని ఎత్తైన ప్రదేశాలకు పంపించాడు. చిన్నమైనపల్లి కానీ ఇంకెక్కడైనా కానీ పంపించి ఆ ప్లాన్ చేయండి. ఎందుకంటే మేము అక్కడ ఇప్పుడు ఉండలేము. ఇప్పుడు కొండై పోదామన్నా ఇప్పుడు మాకు భయం పరిస్థితులు ఉంది. ఎందుకంటే ఇప్పుడు రేపు వానతో కూడా ఇప్పుడు మనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. వనపర్తి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికను ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీధర్ సుధీర్ రెడ్డి ఆగస్టు 3, 4 తేదీలలో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ను ఎంపిక కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీధర్ మాట్లాడారు. फिनिशिंग होता है एक और ले जाओ होता फिनिशिंग ये प्रवीण दाग मत फोटो आते हैं आंदर मार देखो ఓన్లీ ట్రయల్ రియల్ కాదు ఇక్కడ దాకా పోయి మళ్ళీ రిటర్న్ అండి కొంచెం బ్యాక్ 3వ తారీఖు జరగబోయే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్స్ కొరకు వనపర్తి జిల్లా నుండి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ను ఈరోజు జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా క్రీడల అధికారి అన్న సుధీర్ గారు, అదేవిధంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు వైస్ ప్రెసిడెంట్ గారు శంషీర్ అన్న గారు, పీఈడీలు, అదేవిధంగా ఈ అథ్లెటిక్స్ సెలక్షన్స్కు పాల్గొనడానికి చేసినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు వనపర్తి అంటేనే క్రీడలకు పుట్టినిల్లు. మొదటి నుంచి కూడా మేము చదువుకునే కాలం నుంచి మాకన్నా పెద్దవారైనటువంటి అన్నలు కూడా ఈ ప్రాంతంలో చదువుకున్నప్పటి నుంచి నారాయణ దాస్ గారని మనకు ఒక గొప్ప పీడి ఉండే, ఆయన ఆధ్వర్యంలో వనపర్తి క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో రాణించారంటే ఆయన కృషి ఎంతో ఉంది. ఈ సందర్భంగా వారికి మనం అభినందనలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉన్నది. దాని తదనంతరం సురేందర్ అన్న గారు కానీ, సుధీర్ కానీ, కుమార్ కానీ, శంషీర్ కానీ, శ్రీకాంత్ కానీ, ఈ తరం పీడీలు కూడా క్రీడల కోసం అత్యంత శ్రమ కోర్చి కేవలము వాళ్ళ డ్యూటీ టైమే కాకుండా వారి వ్యక్తిగత సమయాన్ని క్రీడల అభివృద్ధి కోసం కేటాయించి ప్రాంతంలో క్రీడలను పెంపొందించడానికి కృషి చేసినటువంటి వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉంటారో క్రీడల్లో రాణించగలుగుతారు. మన ప్రాంతానికి హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేసేటటువంటి వారికి అదే తేడా. మనం సక్రమంగా
ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడంలో మన పేదరికం అనుకోండి, మన పరిస్థితులు అనుకోండి, దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వం. తల్లిదండ్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి. ఇప్పుడే వారు బలంగా ఉన్నప్పుడే క్రీడల్లో రాణించగలుగుతారు. కాబట్టి ఆ రకంగా మీరు మీ గురువులు చెప్పినటువంటి మెలకువలను అన్ని పాటిస్తూ ఈ క్రీడల్లో రాణించాలని. ఈరోజు ఒకరోజు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు. ఈరోజు ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా రేపటి గెలుపు కోసం మీరందరూ కృషి చేయాలని చెప్పేసి మీ అందరినీ మరొకసారి ఆశీర్వదిస్తూ తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐఏ నిరంజన్ రెడ్డి నలుగురు నిషేధిత గంజాయి విక్రయదారులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కరీంనగర్ ఇరుకుల్ల గ్రామం వద్ద కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో తనిఖీ చేయించుండగా నలుగురు వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై కరీంనగర్ వైపు నుండి పెద్దవెల్లి వైపు వస్తూ పోలీసులను చూసి వారి మోటార్ సైకిళ్లను వెనుకకు తిప్పుకొని పారిపోయే ప్రయత్నం చేయగా అటువైపుగా ఉన్న సిబ్బంది వారిని పట్టుకుని అట్టి వాహనాలను తనిఖీ చేయగా 2 మోటార్ సైకిళ్లలో ప్రభుత్వ నిషేధిత గంజాయి ప్యాకెట్స్ ఉన్నట్లు తెలిపారు. ఎస్ఐ లక్ష్మారెడ్డి గారు వారిని ఆపబోగా వారు వెనుకకు మళ్ళీ తప్పించుకోబోగా తనతో ఉన్న సిబ్బంది వారిని పట్టుకొని వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఒక్కొక్క మోటార్ సైకిల్లో 2 కవర్లు ఉండగా అటు కవర్లను తీసి చూడగా అటు కవర్లలో కిలో చొప్పున 2 కిలోల గంజాయి ఉన్నది. మరియు వారిని విచారించగా వారు బుర్ర వంశీ, సాయి కృష్ణ, సాయి, వేణు అని తెలుపుచూ మేము భద్రాచలం దగ్గర సింతూరు గ్రామం వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుక్కొని ముగ్దుంపూరు తీసుకొని వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి వాటిని మేము చుట్టుపక్కల గ్రామాల యువకులకు ఎక్కువ ధరకు అమ్మడానికి కొరకు తీసుకువస్తున్నామని చెప్పి ఒప్పుకొనగా వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద ఉన్న 2 కిలోల గంజాయిని మరియు వారి వద్ద ఉన్న 4 మొబైల్ ఫోన్లను పంచుల సమక్షంలో పంచనామా వ్రాసి వీడియోగ్రఫీ తీసి వారిని తదుపరి చర్య నిమిత్తము పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిపై కేసు నమోదు చేసి వారిని తదుపరి చర్య నిమిత్తము కోర్టులో హాజరుపరచనైనది. కరీంనగర్ రూరల్ మండలంలో ఎవరైనా గంజాయి తాగినా కానీ ఎవరైనా అమ్మినా కానీ కఠినంగా శిక్షిస్తామని చెప్పి మండల యువకులందరికీ తెలియపరచనంటున్నాం. బస్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో దశాబ్ద కాలం పైగా సేవలు అందించిన పోలీస్ జగిలాలు డానీ మరియు టైగర్ నిన్న ఘనంగా ఉద్యోగ విరమణ చేశాయి. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌశాలం ఐపీఎస్ ఆధ్వర్యంలో అస్త్రా కన్వెన్షన్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఓం శాంతి బ్రహ్మకుమారిలు ప్రచారం చేస్తున్న తప్పుడు పద్ధతుల గురించి ప్రెస్ నోట్. శివుని ముందు పెట్టి వెనక దాదా లేఖరాజు కృపలాల్ని పెట్టి హిందువులని మోసం చేస్తున్న ఓం శాంతి బ్రహ్మకుమారిలు నిరాకర శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకులు శ్రీమతి మంజుల ఓం శాంతి బ్రహ్మకుమారిలు చేసే మోసాలపై అవగాహన సభ నిర్వహించారు. సంస్థ ఆ పనికే రిజిస్టర్ అయింది. యాక్చువల్ గా ప్రజాపిత బ్రహ్మ ఈశ్వర విశ్వవిద్యాలయం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఇవన్నీ మీరు అది తినొద్దు ఇది తినొద్దు తల్లి అపవిత్రురాలు. సో ఎట్లా అంటే విడదీసేశారు కుటుంబమే. అంటే చాప కింద నీరులాగా మన కుటుంబాల మధ్యలోకి వచ్చేసింది విషయం. సో మేమేంటంటే అన్ని చోట్ల వెళ్తాం. ఈరోజు కర్నూలు నుంచి కర్నూలు నగర్ సైడ్ ఆ సెంటర్ కి తనని వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడాను. మా నోటీస్ వచ్చింది, తీసేసాము సంస్థ నుంచి అని చెప్పి నాకు పేపర్ కటింగ్స్ ఇచ్చారు. ఆ ప్రెస్ నోట్ లో పెట్టాను అది. సో తన బాధితులు మహిళలు కాబట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినప్పుడు కాపురాలు కూలిపోతాయని పెళ్లిళ్ళు అవ్వాలని చెప్పి చాలా మంది బయటికి రారు. సో అప్పుడు ఇంకా మనము ముందుకు రావాలి. సో ఈ రోజు మీ అందరి మీద నమ్మకంతో ఆడవాళ్ళు సురక్షితంగా ఉండడానికి సహకరిస్తారని చెప్పి మీ మీద నమ్మకంతో వచ్చాను నేను. ఓం నమస్కార్. నా పేరు మంజుల. నేను నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకురాన్ని. సో ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా ధర్మానికి విరుద్ధమైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ బ్రహ్మకుమారీస్ చేసే ఆహార నియమాలు అని చెప్పేసి కుటుంబ వ్యవస్థలో అంటరానితనాన్ని, ఆడపిల్లల్ని శివుడికిచ్చి పెళ్లి చేసి ఆ దేవదాసి వ్యవస్థ ఇలాంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు కర్నూలుకి ఎందుకు వచ్చామంటే కర్నూలు ఓర్వకల్లు మండల్ నుంచి కొద్దిమంది మహిళలు ఫోన్ చేశారు నాకు. వాళ్ళ పట్ల లైంగిక దాడులు, ఆర్థికంగా దోపిడీ జరుగుతుంది, రాధాకృష్ణ అన్న వ్యక్తి చేస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పారు. సో దానికి నేను ఆ ఊరికి వెళ్ళి అతనితో మాట్లాడడం కూడా జరిగింది. అతను సైలెంట్ గా ఉన్నాడు, ఏం చెప్పలేదు. తర్వాత ఈ సంస్థ యొక్క ఇన్ఛార్జ్ మీరాక్కయ్య తోటి కూడా మాట్లాడాను. మా సంస్థ నుంచి ఎక్స్పెల్ చేసాం, బహిష్కరించామని చెప్పారు. సో కానీ మోసాలు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఈ విషయంలో ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే మానసికంగా మైండ్ని కంట్రోల్ చేసి చేస్తున్న మోసాలు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోనికి చాలా సమయం పట్టొచ్చు. కాబట్టి మహిళలు ముఖ్యంగా ఈ విషయంలో అవగాహన పెంచుకుని ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి కొన్ని విషయాలు తెలుసుకుని నన్ను అడిగితే వెళ్ళకపోవడమే మంచిది. సో శివుడి వల్ల శాంతి అన్నది ఏదైతే మన దేవాలయాలకు వెళ్తే కూడా వస్తుంది. సో ఇంకా ఏమైనా పద్ధతులు కావాలి, ఇంకా తెలుసుకోవాలంటే మా సంస్థ ద్వారా తెలుసుకుంటాం. కానీ ఈ విషయం మీద పూర్తి జిల్లా మొత్తంలో అవగాహన పెంచాలి. ఇది ఒక కర్నూలు జిల్లాకు సంబంధించిన విషయమే కాదు, పూర్తిగా భారతదేశంలో జరుగుతోంది. సో మీరందరూ సహకరించి మహిళలందరూ ఈ రోజు సురక్షితంగా ఉండడానికి సహకరించాలి, అవేర్నెస్ పెంచాలన్నది మా మనవి. థ్యాంక్ యూ. మౌంట్ అబు రాజస్థాన్ లో ఉంది. 9,000 సెంటర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో కరెక్ట్ గా బోర్డులో ఎవరున్నారన్న విషయం అయితే తెలియదు. మరి ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారికి మైబ్బా శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరసారెను సేవకులు సమర్పించారు. శ్రావణ మాసంలో ముత్తైదులతో అమ్మవారికి చీరసారెను సమర్పించడంతో అమ్మవారి కరుణతో దేశం సుభిక్షంగా ఉంటుందని అర్చకులు శేషు తెలిపారు.
జై భద్రకాళి మాతాకి భద్రకాళి మాతా భద్రకాళి మాతాకి భద్రకాళి మాతాకి భద్రకాళి మాతాకి మహబూబాబాద్ గ్రామ వాస్తవ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో లక్ష్మీ సేవా ట్రస్ట్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు ఇవాళ కొన్ని వందల మంది ముత్తైదువులతో భక్తులతో శ్రీ భద్రకాళి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సారె సమర్పించడం వల్ల పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలు అన్ని వివిధములైనటువంటి ఫలాలు పిండి వంటలు సమర్పించడం ద్వారా అమ్మవారికి ప్రీతి కలిగించి అతివృష్టి లేకుండా అనావృష్టి లేకుండా దేశం సుభిక్షం కావాలి అన్న సత్సంకల్పంతో వీళ్ళంతా కడు ధర్మశ్రద్ధతో మా ధర్మకర్తలు అందరి యొక్క నేతృత్వంలో ఈరోజు అమ్మవారికి మహబూబాబాద్ నుంచి వందలాదిగా భక్తులు విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సారె సమర్పించుకోవడానికి మొదటిసారిగా ముందుకు వచ్చినాము. మహబూబాబాద్ నుంచి శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ కృష్ణారెడ్డి మరియు జ్యోతి గారు, ప్రేమలత గారు, రంజని గారు వీరందరి ఆధ్వర్యంలో ట్రస్ట్ ద్వారా మేము ఈ సారె సమర్పిస్తున్నాము. ఇలాంటి సేవలు ముందు ముందు మేము ఇంకా చేయాలని, మా అమ్మవారు మా మీద దయ ఉంచి మమ్మల్ని మంచిగా చూడాలని, పాడి పంటలు అన్నీ మంచిగా జరగాలని, అమ్మవారి దయ మా మీద ఉండాలని మేమందరం ఈ అమ్మవారికి దయతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇట్లాగే ముందు ముందు కూడా మేము సమర్పించాలనుకుంటున్నాము. అమ్మ దయ మా మీద ఎల్లప్పుడూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కర్నూలు రావూరి కన్వెన్షన్ హాల్ నందు కల్లూరు సింగిల్ విండో చైర్మన్ దేవలం కాంటి శేఖర్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి, అదేవిధంగా మన్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి మరియు పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరయ్యారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సంయుక్త భూ పరిశోధన కోసం ఇస్రో, నాసా కలిసి చేపట్టిన నిసార్ మిషన్ ప్రయోగ తేదీని ప్రకటించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.